పార్లమెంట్లో చూసేది ఉండన్న 2 విషయాల మీదనైతే ఇక అసలు ఎట్లా అంటే పంపు తెచ్చుకుర్రయ్యా వెనకకేని. ఒకటేమో సంబల్ ఇష్యూ నేను మాట్లాడినా, మళ్ళీ నేను వేసిన ప్రశ్నలకు మీ దగ్గర జవాబులు ఉంటే, మీరు ఒక మనిషి పుట్టుక పుడితే, మీకు జిగర్లలో దమ్ము ఉంటే, ఇగో నా లైన్స్ రెడీ ఉన్నాయి, నా పోరల్ ఫోన్ ఎత్తిస్తారు, మీకు దమ్ము ఉంటే మాట్లాడరు, ఇష్యూలు చేయరు మాకు. సెకండ్ ఇష్యూ ఏందనంటే ఈ అదానీ విషయం. ఈ అదానీ విషయంలో ఎట్లయిపోయిందనంటే ఇక మొత్తము అసలు ఇక అల్ట్రా ప్రో మ్యాక్స్ కరప్షన్ అదానీ చేసిండని, అది అమెరికా బయట పెట్టిందని, అమెరికా సత్య హరిశ్చంద్రుడు మునిమన్మళ్ళని, ఆ సత్య హరిశ్చంద్రుడు మునిమన్లతో ఒప్పందం రాసుకొని వచ్చింది మన జిలేబీ గాంధీ అని, వాళ్ళు మాట్లాడంగానే జిలేబీ గాంధీ నోట్లకైనా వచ్చిన మాట అది బ్రహ్మవాక్ అని, రాహుల్ గాంధీ వాక్కు బాల్ బుద్ధి వాక్కు బ్రహ్మవాక్ అని, వీళ్ళు జిలేబీలు వేస్తారు, మేము ఇక తినాలయ్యా గరం గరం జిలేబీలు మొత్తం దేశంలో. ఇట్లా నరేటివ్ బిల్డ్ చేసిర్రు అయ్యా. కరెక్ట్గా ఇట్లనే చేసిరు కదా. ఆయన ఏదో $200 మిలియన్ స్కామ్ చేసిండని, అకార్డింగ్ టు ది ఇండిక్ట్మెంట్ ఆఫ్ ది ఎక్సెట్రా ఇక అసలు మామూలుగా లేదు ఒక్కొక్క మాట. బై అండ్ లార్జ్ అదానీ మీద వీళ్ళు పెట్టిన ఛార్జెస్ ఏంది అని అంటే, మన దేశ పోళ్లకు పైసలు ఇచ్చిండు వాళ్ళ దేశంలలో ఇన్ఫ్లుయెన్స్ చేయనికే, ఒక డీల్ తెచ్చుకోనికే అని చెప్పిండ్రు. అది ఏం మీద చెప్పిండ్రు అని మాట్లాడితే దాన్ని ఏమో అంటారు కదా ఫ్రెండ్స్, నేను రాసుకొని వచ్చిన ఇలా పెద్దగా ఉండే ముద్ద. ఎస్, ఇప్పుడు వీళ్ళు ఏం రాసుకొని వచ్చిరనంటే, ఏదో బ్రైబులు ఇచ్చిరని, ఆ బ్రైబులు మన దేశం వాళ్ళకి ఇచ్చిరని, గ్రీన్ ఎనర్జీని సోలార్ ఎనర్జీకి పెట్టుబడులకు వీళ్ళు చేసిరనని, ఇంకొకటి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఓవర్ రీచ్ అయిందనని, సోరోస్ చైనా కాన్స్పిరసీ ఎక్సెట్రా. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వర్గమే తీసుకోండి, ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీ వర్గమే తీసుకోండి, లేకపోతే మన కాంగ్రెస్ వర్గమే తీసుకోండి. మోస్ట్లీ ఈ 3 పాయింట్ల మీద డిస్కస్ చేసారు. అయితే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి నేను దీన్ని డీటెయిల్గా దిగుదామని అనుకున్నా. కాకపోతే నాకు ఈ సంబల్ ఇష్యూ వల్ల టైం కన్స్ట్రెంట్ వచ్చింది. ఇది నేను మధ్యాహ్నమో సాయంత్రమో లేకపోతే మ్యాక్సిమం రేపు ఇదైతే ఖతం చేస్తా. దూద్ కా దూద్ పానీ కా పానీ అంబానీ అదానీ విషయంలో మాత్రం నేను పక్కా తీసుకొని వస్తా. అయితే ఇష్యూ ఏందనంటే, ఇప్పుడు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు వినుండ్రి. ఇష్యూ ఏందనంటే నేను మాట్లాడు కాదు బ్రహ్మా శిలాని ఏమని అన్నాడు తెలుసా? ద యుఎస్ ఇండిక్ట్మెంట్ ఆఫ్ అదానీ ఫర్ అలేజ్డ్ బ్రైబరీ ఇన్ ఇండియా ఫిట్స్ విత్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ టార్గెటింగ్ ఆఫ్ చూజన్ ఎంటిటీస్ ఆర్ ఇండివిజువల్స్. ఇది పాశ్చాత్య దేశంలో కూర్చున్న డీప్ స్టేట్ చేస్తున్న ఒక బట్టగాలిసి మీదేస్తున్న చర్య. వీటికి ఎవడన్నా సమాధానం చెప్తారా చెప్పుడు నాకు. బిఫోర్ హసీనాస్ ఫాల్ యుఎస్ ఇంపోజ్డ్ sanctions on ex-army chief for alleged corruption in Bangladesh, not us. దీని మీద ఏం మాట్లాడతారా? మళ్ళీ బంగ్లాదేశ్ మీద కూడా వీళ్ళు వేసారు. మళ్ళీ ఇప్పుడు అదే ఆర్మీ జనరల్తో పనులు చేస్తారు. While the US justified its sanctions on General Aziz Ahmed by citing a geopolitical goal, strengthening democratic institutions and the rule of law in Bangladesh. వీళ్ళు ప్రతిసారి ఎవరన్నా టార్గెట్ చేస్తే ఏం చేస్తారు? డెమోక్రసీ ఖతరేమే హై, డెమోక్రసీ కోసం చేస్తున్నామని అంటారు. అమెరికాలో డెమోక్రసీ ప్రాబ్లం ఉన్నదని ఎవడు మాట్లాడాడు. మళ్ళీ ట్రంప్ని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అటాక్ చేసినప్పుడు అప్పుడు డెమోక్రసీ ఖతరేమే లేదు. ఒబామాల వర్జన్లు తయారు చేస్తున్నప్పుడు ఒబామా, ముసల్ ఒబామా, ఫిమేల్ ఒబామా, యాక్చువల్ ఒబామా, ప్రీవియస్ ఒబామా, ఫ్యూచరిస్టిక్ ఒబామా, ఇలా ఒబామాలు తయారు చేస్తున్నప్పుడు మాత్రం డెమోక్రసీ ఖతరేమే ఉండదు. నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో పోయి లొలి చేసినప్పుడు డెమోక్రసీ ఖతరేమే ఉండదు. నువ్వు బంగ్లాదేశ్లో పోయి ఈ ఇంటరిమ్ గవర్నమెంట్కి మేము మద్దతు తెలుపుతున్నాం, అప్పుడు డెమోక్రసీ ప్రాబ్లంలో లేదు. హిందువులు బంగ్లాదేశ్లో చచ్చిపోతున్నప్పుడు డెమోక్రసీ ఖతరేమే లేదు. అదే ఒబామా గాడు వీడికి వచ్చి భారతదేశానికి వచ్చి నా దేశ ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లైట్ ఎక్కుతూ మైనారిటీలు ఇండియాలో సేఫ్ లేరు, మళ్ళీ మీ నాయనని పెట్టిడా కాపలకు ఒబామా, మీ అయ్యని పెట్టిపోయాడు. మళ్ళీ నా సొంటోళ్ళకి గిట్లనే వస్తాయి మాటలు. నాకు నా భారత్ని మించి వేరేది లేదురా భయ్, నాది లేదు వేరేదిగా. అయితే ఇంకా ఆయన ఒక బ్యూటిఫుల్ రాసిండు చూడు. ఇట్ హ్యాస్ లింక్డ్ ది చార్జెస్ అగేన్స్ట్ అదానీ టు అదానీస్ కంపెనీ హ్యావింగ్ రేస్డ్ $175 million ఫ్రమ్ US ఇన్వెస్టర్స్ ఫర్ 6 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా. ఇనుండ్రి, ఆయన ఏమన్నాడు? $175 million from US investors for a 6 billion investment in solar energy in India. The total bribes of the company paid in India as alleged in the indictment were higher than comparatively the paltry capital it raised in the US. మీరు క్యాపిటల్ కంటే ఎక్కువ ఇస్తారా ఎవడన్నా యూఎస్లో చెప్పురు? మీరు ఓ పెట్టుబడి $100 ఉన్నదనుకో, లంచాలు $120 ఇస్తారా ఎవడరా? వీటికి మీరు ఏమన్నా సమాధానం చెప్తారా?
వీటికి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? వీడికని షూర్ ఐ మీన్ ద ఇండియన్ మీడియా ఇది నెగ్లెక్ట్ చేస్తుంది. ద ఇండియన్ మీడియా ఇడని జుబేర్ గాడు అయితే 4:39 AM నుంచి కొట్టిండు అన్న ట్వీట్లు. జుబేర్ గాడు బ్రహ్మముహూర్తంలో లేస్తాడు, భారతదేశాన్ని మలయం చేయాలనంటే బ్రహ్మముహూర్తంలో చేసి ఇక కొడుతుంటా ట్వీట్లు. ఇక 4:30 నుంచి ఇలా నోట్లలో మన్నువాడ వీళ్ళ ఇంట్లలో పినుగులెల్లా ఇంత ద్వేషం అరా మీకు భారతదేశం అని అంటే ఇక చూడురు, ఇక ఈడికేం కథ చూడురు. కన్వాల్ సిబ్బాల్ గారు ఏం మాట్లాడతారనంటే వెరీ పర్టినెంట్ పోస్ట్ అని చెప్పి మాట్లాడతాడు బ్రహ్మశలని గారిది. ఆయన ఏమని మాట్లాడతారు, ఇట్ ఈస్ దట్ 175 million రేజ్డ్ ఇన్ ది US వాజ్ సెంట్రల్ టు పేయింగ్ దీస్ అలీజ్డ్ బ్రైబ్స్. వితౌట్ ఇట్ నో బ్రైబ్ కుడ్ బి పేడ్. సీ ది అబ్సర్డిటీ ఆఫ్ ది US ఛార్జ్. అంటే US పెట్టిన ఆరోపణలు కంప్లీట్గా అబ్సర్డ్, బేబునియాద్ అని చెప్పి మాట్లాడతాడు. ఇప్పుడు ఇక నేను వీళ్ళ గురించి ఏం మాట్లాడాలా, వీళ్ళ గురించి నేను ఏం చేయాలా? వీళ్ళు బ్రహ్మముహూర్తంలో ట్వీట్లు కొడుతుంటారు, నేనేం మాట్లాడాలా? వీళ్ళు ట్రంప్ ట్వీట్ చూసిర్రా మీరు మొన్న? ట్రంప్ ట్వీట్ ఆయన ఏమని అన్నాడు తెలుసా, వీళ్ళు కోర్టు బరో ఆందోళన చేస్తున్నారు, వీళ్ళు లెఫ్టిస్టులను అందరినీ కోర్టు జడ్జిల లెక్క పెడుతున్నారు. నేను వస్తున్నా, నేను పతంగిలు పిలాంచుడు షురు చేస్తా భోగిమంట తర్వాత భర్తీల పెట్టి గుంజుదాం మోదీజీ. ఏమొర్రుతావు అంటే కాట్ అని ఇడికే నొరుతాం హైదరాబాద్కి. కాట్ అని భర్తీల పెట్టి గుంజుతాం బిడ్డ మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని. నేను అనలే, ట్రంప్ అన్నాడు అన్నమాట. ఆల్ ది జడ్జెస్ ఇన్ ది లోవర్ కోర్ట్స్ ఆర్ నేను మాట్లాడా లెఫ్టిస్ట్ బ్రెయిన్ అని చెప్పి ట్రంప్ అని అన్నాడు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ నుంచి సోలార్ ఎనర్జీకి మీరు 250 million బ్రైబ్ అని అన్నారు. అసలైన సిసలైన లొల్లేడైందంటే అదానీ అనే మన భారతదేశపు ఇన్వెస్టర్ $10 billion పైసా అమెరికాలో కూడా పెట్టుబడి పెడుతున్నాడు. తద్వారా అమెరికాలో 15,000 జాబులు వస్తున్నాయి. ఇది ఒబామా వర్జన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్కి మింగుడు పడతలేదు, ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు. ప్లస్ భారతీయులను కూడా కొంతమంది కమెంట్ చేసేటోళ్ళు మాట్లాడతారు కదా, సబ్జెక్ట్ లేనోళ్ళు. వాళ్ళు ఏమంటారనంటే ఒక కోకోకోలా లాంటి కంపెనీ ఇండియా తయారు చేసిందా, ఒక పెప్సీ లాంటి కంపెనీ తయారు చేసిందా, ఒక గూగుల్ లాంటి కంపెనీ తయారు చేసిందా? నా ప్రాబ్లం ఏందనంటే తయారు చేస్తున్న తరుణంలో మీ ఆలోచన ఎందుకు అని అంటున్నా. అంటే మీ ఇన్వెస్ట్మెంట్లు దెబ్బతింటున్నాయని కొంతమంది పత్రికారులు మీడియా పర్సన్లది వాళ్ళు చేసిన ఆరోపణ. అండ్ మోర్ ఓవర్ కోర్టుల న్యూయార్క్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టుల క్లియర్ కట్గా నేను అదే లెటర్ మాట్లాడిన రాహుల్ గాంధీ మాట్లాడింది దీస్ ఆర్ మియర్ అలిగేషన్స్, ఇవి కేవలం ఆరోపణలు అని చెప్పి మాట్లాడినారు. అదే మీ అమ్మ మీద కేసులు వస్తే మాత్రం అవి ఆరోపణలు ప్రూవ్ అయినాయా అని చెప్పి శిల్క పలుకులు వలుకుతారు, అవి సంసారి మాటలు ఉంటాయి. అదే వేరేల మీద ఆరోపణలు మాత్రం మీకు అవి కంప్లీట్గా ప్రూవ్ అయిపోతే వాళ్ళని మనం ఎక్స్ట్రాడిషన్ చేసేసాలి ఇక అమెరికాకి. అదే పన్నువాడు ఇండియాని విడగొడతానన్నప్పుడు మాత్రం అన్నిటికి పంపరు. అది మాత్రం రాహుల్ గాంధీ మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కూడా మాట్లాడాడు. వీటి మీద మాత్రం మనం రోజు మాట్లాడాలి. జబర్దస్తు ధమాకాలు ఉన్నాయి రాబోయ్ మన భారతదేశంలో. నాకు అది అర్థం కాదు. ఇప్పుడు పీకనికే ఛత్తీస్గఢ్లో ఎవడుండే వెనకడికి? ఛత్తీస్గఢ్ ఇప్పుడు వేరే విషయం, కానీ వెనకడికి ఎవడుండే? కాంగ్రెస్ వాడే ఉండే కదా. జగన్ ఏపీ మీ ఇండి అలయన్స్ కూటముడే కదా. తమిళనాడులో డిఎంకే ఇప్పుడు కూడా ఇండియా కూటమి ఉండే కదా. ఒడిశాలో కూడా నవీన్ పట్నాయక్ గారు బీజేపీతో పెద్దగా ఆయనకు సంబంధాలు ఏం పెద్ద అట్లా న్యూట్రలే ఉండే కదా. ఆయన కూడా అటు కభీ కభీ నా కభీ ఖుషి కభీ గమ్ అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ అట్టనే పోతుండే కదా. సో న్యూట్రల్ ఉన్న క్యాండిడేట్ మీరే తీసుకోరు, మాకెందుకు అని చెప్పి నేను చెప్పుకుంటా. మళ్ళీ వీళ్ళందరూ అడానితో దోస్తీ చేస్తే ఆనాడు మీరు ఎందుకు మాట్లాడలే? వీళ్ళని జరిపి మనం మాట్లాడదామని మాట్లాడతాడు రవీష్ కుమార్. అరే అట్లెట్లా రాబాయి, నాకు అర్థం కాదు. వీళ్ళని జరిపి అంటే మీరు ఎట్లా చేస్తారంటే వ్యభిచారాన్ని కూడా ఇగో ఈ వ్యభిచారం చేసే వాళ్ళని జరిపి వీళ్ళని ముంగడ పెడదాం, వీళ్ళు సంసారులు. అరే అట్లెట్లయితారు రాబాయి, నాకు అర్థం కాదు. అర్థం కాదు. ఉంటే సంసారం ఉంటుంది, లేదా వ్యభిచారం ఉంటుంది. అంతేగాని కండిషన్స్ అప్లై మీరు స్టార్ పెట్టి మాట్లాడతారు చూడు. అంటే మీకు ఏదైతే పైసలు వస్తున్నాయి అని అంటే మీరు ఇక గలీజ్ మాటలు వస్తాయి పొద్దున కానీ మంచిగా ఉన్నదని నోరు మూసుకుంటున్నాను. నేను అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటా. ఇప్పుడు షో చూసేవాళ్ళు కూడా నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు, గిరిశాన ప్లీజే అంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇది నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మళ్ళీ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. ప్రమాణం దీని చెప్తున్నా. ఫస్ట్ నేను ఎవరిని కన్విన్స్ చేస్తాడు కదా, మా శ్రీధరనే కన్విన్స్ చేయాలి. గిరీష్ భాయ్ నువ్వు ఏం మతలబ్తో మాట్లాడతలేవు కదండి, నా మనస్సాక్షిగా నేను ఏ మతలబ్తో మాట్లాడతలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో బార్ డ్యాన్సర్ అది తప్పు అని ఉంటే అసలు ఏ బార్లు ఆడింది, ఎందుకు ఆడింది, ఎవరితో ఆడింది, ఎవరు ఆడిపించిండ్రు, ఎవరెవరితో తిరిగింది, ఎవరెవరితోని డ్యాన్స్ ఆడింది, ఇట్లాంటివన్నీ లీగల్గా వస్తాయి. మళ్ళీ ఇవన్నీ ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకుంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ అని అంటాడు చూడు, ఎట్లా? మీరు సాక్ష్యాలు చూపెట్టకపోతే ఎట్లా? అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, బార్ డ్యాన్సర్ అని. అమ్మతోడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, ప్రమాణంగా దీన్ని చెప్తున్నా. మళ్ళీ అది క్రైమ్ అని అన్నప్పుడు ఆ క్రైమ్కి
ఏ బార్లా, ఆ బార్ లొకేషన్ ఏంది, ఆ డాన్సర్ ఎవరు, ఆ డాన్సర్లా బార్ డాన్సర్లను పెట్టింది ఎవరు, ఆడిపించింది ఎవరు, ఏ ఏ దేశాలకైనా బార్ డాన్సర్లు వస్తారు, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి కదా బ్రదర్. ఇవన్నీ డిస్కస్ చేసి ఆరోపణలు, ఇగో ఇది సెక్షను, ఈ సెక్షన్లు కూడా ఆపినరు, ఈడ ఆడినందుకు ఇగో ఇది లొకేషన్ ట్యాగ్ అయింది, ఈ లొకేషన్ ట్యాగ్ అయ్యి ఈ బార్లలో ఈ రాత్రి ఈ టైంలలో వీళ్ళతోని వీళ్ళ పక్షాన వీళ్ళ కోసం బార్ డాన్సర్లు ఆడినరు, అది క్రైమ్ అవుతుంది. దట్ హ్యాస్ టు గెట్ ప్రూవ్డ్. అది కాకుండా గుంతలకిడి గుల 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 అనగానే ఒకడికి గూలలేసాడు మాట్లాడతాడు, ఊహా ఊహా అని మాట్లాడతాడు. అది ఊహారయ్యా, ఊహ కాదు, ఊహ అంతే, ఊహ. అర్థమైందా?